మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ఇంత ఏమీ అవసరం లేదు. మీకు ఏ రోగమన్నా ఉన్ని డజంట్ మ్యాటర్. మీరు ఈ 5 సిరిధాన్యాల్ని రెండు రోజులకు ఒకసారి మార్చి భోజనం చేయండి. అంటే 2 రోజులు అరికలు తినాలి, 2 రోజులు సామెలు తినాలి, 2 రోజులు ఊదులు తినాలి, 2 రోజులు అండుకొర్రలు, 2 రోజులు కొర్రలు, మళ్ళా సైకిల్. అలాగే కషాయాలు. ఈ రోగనిరోధక శక్తి మీకు కావాలంటే ఈ వ్యాక్సిన్లు ఇవి అవి ఏం పనిచేయవు, ఏమీ పనిచేయవు. మీకు పనిచేసేది ఈ 7 కషాయాలు. చెప్తాను, పుస్తకంలో రాశారు. గరిక, తులసి, తిప్పతీగ, బిల్వం, కానుగ, వేప, రావి. ఈ 7 ఆకుల కషాయాల్ని 4 రోజులు, గరిక 4 రోజులు, తిప్పతీగ 4 రోజులు, తులసి 4 రోజులు, బిల్వం 4 రోజులు, కానుగ 4 రోజులు, 4 రోజులు వేప, 4 రోజులు రావి కషాయాలు తాగితే మీకు 2 సంవత్సరాలు డెంగ్యూ రాదు, పంగు రాదు, H5 రాదు, N1 రాదు, పంగు, జింక, పుంక, నీఫా, గీఫా, ఈ రోగాలన్నీ మీ దగ్గరికి రానే రావు, గ్యారంటీ. దీనికి ఏమైనా ఖర్చు పెట్టాలా మీరు? కానగాకు దొరుకుతుంది, తిప్పతీగ దొరుకుతుంది, వేపాకు దొరుకుతుంది, రావేకు దొరుకుతుంది, ఇంకా అన్ని చోట్ల నేను చెప్పేటివన్నీ దొరుకుతూనే ఉన్నాయి. మన అదృష్టం. ఒక్క పైసా ఒక్కరూ ఖర్చు పెట్టాల్సిన పని లేదు. ఆకులు తెచ్చుకోండి, బాగా కడగండి. ఏ దానిలతో కడుగుతారు? ఏ నీళ్ళతో కడుగుతారో? ఆర్వో వాటర్తో కడగండి. రాగి ప్లేట్ ఉంచిన మట్టి కుండలో ఉన్న నీళ్ళతో కడగండి, స్ట్రక్చర్డ్ వాటర్తో కడగండి. అర్థమైందా? ఆ నీళ్ళతో కడిగి ఆ నీళ్ళతోనే కషాయం చేసుకొని, కావాలంటే తాటి బెల్లం, చెరుకు బెల్లం వేసుకోవద్దండి, గ్లూకోజ్ ఎక్కువ ఉంటుంది. తాటి బెల్లంలో ఫ్రక్టోజ్ ఎక్కువ ఉంటుంది, ఏమీ ఇబ్బంది లేదు. పిల్లలకి బెల్లం కొద్దిగా వేసి కషాయం తాపించండి. 9 నెలల పాప నుంచి 108 సంవత్సరాల ముసలి వాళ్ళు కూడాను కషాయాలు తాగొచ్చు, ఏమీ ఇబ్బంది లేదు. అదే ఆడవాళ్ళు అయితే గోంగూర కషాయం రామబాణం. మీకు ఏమీ తోచట్లేదనుకోండి, గోంగూర ఆకు తెచ్చుకొని 4 ఆకులు ఉడకపెట్టుకొని 2 నిమిషాలు కషాయం చేసుకొని తాగండి. టీవీ చూడకండి, టీవీ చూస్తూను తాగొచ్చు. గోంగూర కషాయం అయితే మీకు టీవీ చూడకుండా చేస్తుంది. మీకు ప్రజ్ఞ ఎక్కువ అవుతుంది, రోగనిరోధక శక్తి ఎక్కువ అవుతుంది, అద్భుతమైన రక్తహీనత నుంచి దూరంగా చేసేదానికి వీలవుతుంది, వైట్ డిశ్చార్జ్ తక్కువ అవుతుంది. ఇలాంటి మీ సమస్యలన్నీ 99% గోంగూర కషాయంతో మాయమైపోతాయి. సో వారానికి 2 రోజులు, లేకపోతే 2 వారాలు గోంగూర కషాయం, 2 వారాలు కొత్తిమీర కషాయము, 2 వారాలు రావి ఆకు కషాయం తాగితే చాలు, ఆడవాళ్ళకి ప్రాబ్లమ్స్ అన్నీ మాయమైపోవడం మొదలుపెడతాయి. ఇంత సింపుల్గా ఉంది విషయం. ఇన్ఫ్యాక్ట్ ఇంత సింపుల్గా ఉందని నేను చెప్పేది ఎవరు నమ్మరు. మొదలు అందరూ అలాగనే వాళ్ళు. ఇన్ఫాక్ట్ ఒక డాక్టర్ లేచి నేను 2 గంటలు లెక్చర్ ఇచ్చిన తర్వాత, ఓ ఈజ్ దట్ సో సింపుల్ అన్నాడు. ఐ సెడ్ ఇట్ ఈస్ మచ్ సింప్లర్. 2 గంటలు అవసరం లేదు, 2 వాక్యాల్లో చెప్తాను నేను. 2 వాక్యాలు. రోజుకు 1 గంట నడవండి, వీలైతే పొద్దున 15 నిమిషాలు, సాయంకాలం 15 నిమిషాలు. ఇంత అద్భుతమైన పదార్థాలని ఇప్పటికీ ఇస్తున్నాడు దేవుడు. ఇన్ని పాపాలు చేసినా మనము ఆ దేవుణ్ణి ఒక 15 నిమిషాలు పొద్దున్న లేచి ధ్యానం చేయండి, సాయంకాలం పడుకునే ముందు ఒక 15 నిమిషాలు ధ్యానం చేయండి. తర్వాత సిరిధాన్యాలని తినండి, గోధుమలను తినకండి, బియ్యం తినకండి, పాలు తాగకండి, చక్కెర ముట్టద్దండి, గుడ్లను కూడా చూడొద్దండి. పాపం అవేమో పిల్లల కోసం గుడ్లు పెట్టుకుంటున్నాయి, మీరు వెళ్ళి రాక్షసులాగా తినకండి. దానిలో గుడ్లు దానిలో ఉండనివ్వండి. లేదు చేపలు చాలా మంచివి, జలపుష్పాలు తినొచ్చని కొందరు స్వామీజీలు కూడా చెప్పడం మొదలుపెట్టారు. దాంట్లో మీకు దొరికేది పాదరసము, మెర్క్యూరీ తప్ప ఇంకేమీ దొరకదు, అంత భయంకరంగా ఉంది. బుద్ధిమాంద్యం పోదు కదా, బుద్ధిమాంద్యులు అవుతారు. మీ పిల్లలు బుద్ధిమాంద్యులు కాకుండా పుట్టాలంటే కొర్రలు తినండి, అండుకొర్రలు తినండి, అరికెలు తినండి, సామెలు తినండి. అరటి బోధ కషాయము, పసుపు కషాయము గర్భిణిగా ఉన్నప్పుడు తాగండి, పిల్లలకు తాగించండి. మీ పిల్లలు బుద్ధిమాంద్యులు అయిపోయి సూక్ష్మగ్రాహీలు అవుతారు. ఇన్ఫ్యాక్ట్ ఫిట్స్ వచ్చి కత్తి చాకు తీసుకొని చంపేస్తాననే పిల్లవాడు, ఆ తల్లిదండ్రులు కత్తి చాకు తీసుకొని చంపేదానికి పోయే పిల్లవాడు పసుపు కషాయము, రావి ఆకు కషాయము, శుంఠి కషాయం తాగిపించి కొర్రలు తినిపించడం మొదలు పెడితే ఇప్పటికి 12 సంవత్సరాలు అయింది. 10వ తరగతి ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు.
ఇలా వందల కేసులు ఉన్నాయి. అంటే ఫిట్స్ కోసమని టెగ్రిటాలు, వాల్ప్రోయిక్ యాసిడ్, ఫ్రీజియం ఇవ్వడం మొదలు పెడతారు పిల్లలకి. ఆ మందులు తీసుకుంటూ పిల్లలు బుద్ధిమంతులు అయిపోతారు. ఫిట్స్ రావు అని చెప్తారు, అయినా వస్తూనే ఉంటాయన్నమాట. అలాంటి వాళ్ళందరికీ కొర్రలు అండుకొర్రలు తినిపించి ఈ కషాయాలు తాగిపిస్తే 6 నెలల్లో ట్యాబ్లెట్లు మెల్లిమెల్లిగా ఆపు చేసి ఇప్పుడు హ్యాపీగా ఇంట్లో అందరికీ సహాయం చేసుకుంటూ బాగా నడుస్తూ ఏ ఇబ్బంది లేకుండా మాట్లాడటం తెలియని వాళ్ళు కూడా మాట్లాడడం మొదలుపెట్టారు. అది 15 సంవత్సరాలు 20 సంవత్సరాల తర్వాత. అంతవరకు మాటలు అనేది తెలియని పిల్లలు కూడాను ఇప్పుడు మాటలు నేర్చుకుంటున్నారు. ఇలాంటి అద్భుతమైన విషయాలు ఈ ధాన్యాల్లో, ఈ కషాయాల్లో ఉన్నాయని చెప్పేదానికి నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. అర్థమవుతుందా? ఇట్స్ వెరీ సింపుల్, వెరీ వెరీ సింపుల్. ఇంత సరళమైన అద్భుతమైన ఆరోగ్య రహదారిని మేము నిర్మించాం. ఇంకా బాకీ ఉంది ఏమిటి? మీరందరూ అందులో నడవటం మాత్రమే. అంతే. అందరికీ ఆహ్వానం, ఆరోగ్య రహదారిలో నడవండి అని మా విన్నపంతో మీ అందరికీ వందనాలు. సిరిధాన్యాలు తింటే అరగట్లేదు అని దీనికి 2 కారణాలు ఉన్నాయి. మీరు పొద్దున్న సిరిధాన్యం ఇడ్లీలు తింటే రాత్రి వరకు ఆకలి కాదు. మీరు అనుకుంటున్నారు ఈ బియ్యం తిని 2 గంటలకే ఆకలి అవుతుంది కదా, సో అది బాగా అరుగుతుంది అనుకుంటున్నారు. అలా కాదు. ఇది సిరిధాన్యాలు తింటే మీకు ఎంత కావాలో అంత గ్లూకోజ్ అందుతూ ఉండటం వల్ల మీకు ఆకలి కాదు. అంటే అది జీర్ణం కావట్లేదని కాదు మీకు అర్థం. అందరికీ ప్రాబ్లం అది. అంతేకాకుండా మీరు సిరిధాన్యాల్ని బియ్యంలాగే కుక్కర్లో వేసి పుస్ అని 4 కూగులు కూగించేస్తే రాదనమాట. అది ఉడకదు. రాత్రి నానబెట్టి పొద్దున ఉడకబెట్టుకోవాలి. కనీసం 3 గంటల నుంచి 6 గంటలు నానబెట్టాలన్నమాట. నానబెట్టి వండితే ఆ ధాన్యం తింటే మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు, ఆరోగ్యంగా ఉంటుంది. సిరిధాన్యాలు చిన్న పిల్లలు 9 నెలల పిల్లలు కూడాను జీర్ణించుకోగలరు, ఏమీ ఇబ్బంది లేదు. కానీ మీరు వంట వండే విధానంలో మార్పు రావాలి. నానబెట్టి వంట చేయాలి. హలో సార్, మేము డయాలసిస్ పేషెంట్. కిడ్నీ ఇన్ఫెక్షన్. హలో, కిడ్నీలో చాలా రకాలైన ఇబ్బందులు ఉన్నాయి. ఒకటి కిడ్నీలో రాళ్ళు రావటం, కిడ్నీ నుంచి యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉండటం, క్రియాటినిన్ ఎక్కువ కావటం, డయాలసిస్కి పోవటం ఇలాంటివి. తర్వాత ప్రోటీన్లు ఎక్కువ కారటం, లావుగా ఉండిపోవడం, ముఖంలో వాపు రావటం, ఇవన్నీ కిడ్నీకి సంబంధించిన రోగాలు. కాలు కూడా ఇంత లావు నీళ్లు ఊరుకోవడం, ఇవన్నీ ఇబ్బందులకి చాలా సరళమైన పద్ధతి. అరికెలు 3 రోజులు, సామెలు 3 రోజులు గంజి రూపంలో తాగాలి. మార్చి 9 వారాల్లోనే మీకు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ బాగవుతాయి. దానికి తోడు రణపాల ఆకు, పునర్నవ ఆకు, కొత్తిమీర ఆకు కషాయం వారం మార్చి తీసుకుంటే 9 వారాల్లో మీకు అంతా బాగవుతుంది. వీక్లో డయాలసిస్ 2 టైమ్స్ తగ్గిపోతూ వస్తుందమ్మా. ఇన్ఫ్యాక్ట్ చాలామంది డయాలసిస్ చేసుకున్న వాళ్ళు 1 సంవత్సరంలో డయాలసిస్ నుంచి దూరం కావచ్చు. థ్యాంక్ యూ సార్. అండుకొర్రలు, బోధకాలు రోగం ఉన్న వాళ్ళు అండుకొర్రలు ఒక 3-4 సంవత్సరాలు తింటే బోధకాలు మెల్లిగా బాగవుతూ వస్తుంది. దానికి తోడు జామ ఆకు కషాయం, రావి ఆకు కషాయం, సాదాపాకు ఆకు కషాయం తాగాలి. బోధకాలు ఉన్న వాళ్ళకి అండుకొర్రలు 3 రోజులు, మిగిలిన ధాన్యాలు 4 ఒక్కొక్క రోజు తినాలి. సార్ నమస్కారం అండి. సార్ ఇక్కడ సార్ ఇటుపక్క సార్ చెప్పండి సార్. నా భార్యకి 4 సంవత్సరాల నుంచి ఒక వ్యాధి ఉన్నదండి. ఆమె ఉదయం పూట్ల సరిగా పండుకోదండి. రాత్రి పూట పడుకున్న తర్వాత మళ్ళీ తెల్లవారుజామున లేదండి. ఆ రాత్రి తెల్లవారుజామున అట్లా 2 రోజుల వరకు అలాగనే నిద్రపోతుందండి. లేస్తే తల తిరిగి వెంటనే మళ్ళీ కింద పడిపోతుందండి. ఈవెన్ పక్కన ఉన్న బాత్రూమ్ దగ్గర నుంచి మంచం దగ్గర రావడానికి కానీ తన నడిచే శక్తి లేక చిన్నపిల్లలాగా దొగ్గాడుకుంటూ వచ్చి మంచం మీద పడుకుంటుందండి. లేస్తే మళ్ళీ ఫుల్గా యాక్టివ్గా ఉంటుందండి. ఇది ఎందుకనేది అర్థం కాలేదండి. దీనికి వెర్రి నువ్వుల నూనె 2 వారాలు, నువ్వుల నూనె 2 వారాలు,
ఉదయం లేచిన వెంటనే పడిగడుపున తాగించాలి. దానికి తోడు మారేడు ఆకుల కషాయం, బిల్వపత్రం కషాయం అంటారు. మారేడు బిల్వం రెండు ఒకటే. గరిక కషాయం, పసుపు కషాయం, సాదాపాకు కషాయం. వారం వారం మార్చి తాగించండి. అండుకొర్రలు 3 రోజులు, మిగిలిన ధాన్యం ఒక్కొక్క రోజు. ఇలా తినిపిస్తే 6 వారాల్లోనే తేడా కనిపిస్తుంది. 6 weeks ఆల్ దట్ ఇట్ టేక్స్. 6 నెలల్లో పూర్తిగా బాగవుతుంది. రక్తపు క్యాన్సరు, గర్భకోశం క్యాన్సరు, మెదడు క్యాన్సరు, ఎముకల క్యాన్సరు, ఇలా 14 రకాల క్యాన్సర్లు పుస్తకంలో పట్టీలో రాశారు. దాంట్లో ఉన్న ఆహారం, కషాయాలు వాడితే 6 వారాల్లోనే తేడా రావటం జరుగుతుంది. 6 నెలల్లో చాలా మటుకు మీకు గుణముఖులు అవుతారు. సార్ నాకు ఒట్టిగో డిజినెస్, తల తిరగడము, మళ్ళీ ఇది ఒకటి ఉంది సార్, ఇది బ్రెయిన్ కొంచెం. సాదాపాకు కషాయము, పసుపు కషాయము, అరటి బోధ కషాయము. తర్వాత ఈ వర్టిగో ఉన్నవాళ్ళు చాలామందికి ఈ తంబాకు అంటే పొగాకు, సిగరెట్లు కానీ ఈ లోపల నోట్లో పెట్టుకోవడం కానీ అలవాటు ఉన్న వాళ్ళకి ఈ వర్టిగో ఎక్కువగా ఉంటుంది. అంటే మీరు దాని నుంచి బయటపడాలంటే చేయాల్సింది కానుగ ఆకు కషాయం, చమురు ఆకు కషాయం, రావి ఆకు కషాయం. ఈ 3 కషాయాలని మార్చి తాగాలి. అరికలు, సామెలు ఎక్కువగా తినాలి. సార్ నమస్కారం సార్. ప్రోస్టేట్ క్యాన్సరు, లంగ్ క్యాన్సరు. ఇప్పుడు ఏమైందంటే లంగ్లో క్యాన్సర్ వచ్చింది, రేడియోథెరపీ, కీమోథెరపీ తీసుకుంటారు, అక్కడికి ఆగదు, ప్రోస్టేట్కి వస్తుంది. ప్రోస్టేట్కి తీసుకుంటే ఎముకలకు వస్తుంది. అంటే ఇది క్యాన్సరు ఇక్కడుంది, అక్కడుంది అని కాదు. క్యాన్సర్ మొత్తం దేహంలో ఉంది, ఒక్కొక్కసారి ఒక్కొక్క చోట బయటపడుతుంది అని అది అర్థం చేసుకోవాలి. కాబట్టి అన్ని క్యాన్సర్లకు మూలం ఒకటే. అందువల్ల మీరు పారిజాతము, రావి ఆకు, జామ ఆకు కషాయాలు అన్ని క్యాన్సర్లకు బేస్గా ఉండాలి. ఈ 5 ధాన్యాల్ని 2 రోజులు తినడం మొదలు పెట్టండి. 6 వారాల నుంచి 6 నెలల్లో మీకు గుణముఖుడవడం మొదలు పెడతారు. 2 సంవత్సరాల్లో పూర్తి క్యాన్సర్ మీ దేహం నుంచి బయటపడిపోతుంది. ఏమీ ఇబ్బందులు ఉండకుండా జరుగుతుంది. బ్రెయిన్ స్ట్రెంగ్తింగ్ చేసి అదే చెప్పాను కదా, సదాగా సాదాపాకు, పసుపు కషాయాలన్నీ ఈ నర దౌర్బల్యానికి జరిగినేదానికి. తర్వాత నువ్వుల నూనె, వెర్రి నువ్వుల నూనె తాగండి. IBS పుస్తకంలో రాసాము. IBS, క్రాన్స్ డిసీజు, కొల్లైటిస్ ఇవన్నీను లిస్ట్ చేశాము. పుస్తకంలో పట్టీలో ఉంది, గమనించి వాడండి. నమస్కారం సార్. సార్ నమస్కారం సార్. సార్ పాలు కాకుండా పాల ఉత్పత్తులు, పెరుగు, మజ్జిగ. పాలు లాక్టోబాసిల్లస్ తోడుకు పెరుగుకు వేసుకుంటే అందులో ఉన్న కెమికల్స్ అన్నీ నిర్నామం అయిపోతాయి ఫర్మెంటేషన్ వల్ల. అంతేకాకుండా మనకు పాలు, కొబ్బరి పాలు అతి అద్భుతమైన పాలు, అన్ని రోగాలను దూరం చేస్తాయి. నువ్వుల పాలు ఇంకా మంచిది, రాగి పాలు మంచిది. సో మనకు ఒక్క పాలు కాదు, కొబ్బరి పాలు అతి అద్భుతమైన పాలు. పిల్లల రోగాలన్నీ దూరం అయిపోతాయి, రోగనిరోధక శక్తి ఎక్కువ అవుతుంది, జీర్ణశక్తి బాగుంటుంది, మెదడు రోగాలు రాకుండా ఉంటాయి. సో మీరు పాలకు పర్యాయం అంటే చాలా పాలు ఉన్నాయి. కొబ్బరి పాలు, నువ్వుల పాలు, రాగుల పాలు, సజ్జల పాలు, ఇలా 4-5 రకాల పాలు. దానిలో నుంచి పెరుగు కూడా చేసుకోవచ్చు, ఏమీ ఇబ్బంది లేదు. సార్ నమస్కారం అండి. నా పేరు పూల రమణ సార్. ఈ పరిసర ప్రాంతాల్లో మాకు రాగిడి భూములు ఎక్కువ సార్. సో ఈ ప్రాంతంలో మేము ఎక్కువగా జొన్నలు పండిస్తుంటాం. జొన్నలు, రాగులు, సద్దలు పండిస్తుంటాం. వాటి గురించి కూడా మీరు కొంచెం దయచేసి వాటి వివరణ కూడా ఇవ్వాలి. పుస్తకంలో రాశారు తటస్థ ధాన్యాలని. ఎందుకు మీరు రాగులు, సజ్జలు, జొన్నలే ఇంకా పెంచుతున్నారంటే కారణం ఇంతే. ఇది చాలా టెక్నికల్ రీజను, ప్రాక్టికల్ రీజను. రాగులు, సజ్జలు, జొన్నలు నగ్న బీజాలు అంటారు. అంటే దానిల మీద కవచం ఉండదు. అంటే దాన్ని మీరు మిషన్కి తీసుకెళ్ళి డీహస్కింగ్ చేయాల్సిన పని లేదు. అందుకే